హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి డే 25 ఆఫ్ మేకింగ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్. సో ఇవాళ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్. సో దీని షేడ్ నెంబర్ వచ్చేసి కేఐపి బ్రాండ్. ఇది షేడ్ నెంబర్ వచ్చేసి 64. ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. షేడ్ నెంబర్ వచ్చేసి 64. నేను ఆల్రెడీ దీనికి థ్రెడ్ వ్రాప్ చేసి పెట్టేశాను బ్యాంగిల్స్కి. డిజైన్ వచ్చేసి ఇది. సో ఈ డిజైన్ నేను ఆల్రెడీ ఎందుకు చేసి పెట్టానంటే మీకు గ్లూ అంటించినప్పుడు అవుట్పుట్ అంత బాగా కనిపించదు. సో అందుకనే ముందుగానే నేను డిజైన్ అనేది మేక్ చేసి ఉంచాను. సో దీని రిఫర్ కానీ ఇప్పుడు మనం దీనికి గ్లూ పెట్టుకొని మనం కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుందాం. కుందన్స్ వచ్చేసి రెక్టాంగిల్ కుందన్స్ యూజ్ చేస్తున్నాము. అండ్ తిలగమ్స్ వైట్ తిలగం కుందన్స్ ఆర్ తిలక్ కుందన్స్ అని అంటారు, అవి యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి రెఫరెన్స్గా పెట్టుకోవాలి. సో ఇలా 4 సైడ్స్ మనం ఫస్ట్ రెఫరెన్స్ పెట్టుకోవాలి బ్యాంగిల్కి. దాన్ని బట్టి మనం మిగతా డిజైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం రెక్టాంగిల్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి 4 సైడ్స్. సో ఇలా 4 సైడ్స్ రెక్టాంగిల్ కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తిలకం కుందన్స్ అంటించుకోవడానికి మనం గ్లూ అప్లై చేసుకుందాం. సో నేను చూపిస్తున్న ప్యాటర్న్లో మీరు గ్లూ అప్లై చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇలా 4 సైడ్స్ సేమ్ ఇదే ప్యాటర్న్లో గ్లూ అప్లై చేసుకోవాలి. సో ఈ గమ్ బాటిల్స్ అందుకే కొనొద్దని చెప్తాను. మనం పడట్లేదని ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తే ఎక్కువ గ్లూ పడుతుంది. సో దీన్ని మళ్ళీ మనం యూస్ చేయాలంటే మళ్ళీ కష్టం. సో అందుకని ఎప్పుడైనా మీరు కోన్ లాంటి గ్లూ కొంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. చూడండి, ఇప్పుడు దాకా గ్లూ వచ్చింది. ఇప్పుడు ఎంత ప్రెస్ చేస్తున్నా కానీ గ్లూ రావట్లేదు. సో మళ్ళీ ఇప్పుడు మనం గ్లూ మన హ్యాండ్ కంటింది బ్యాంగిల్ కంటితే మళ్ళీ అక్కడ ప్యాచెస్లా ఉంటాయి. సో అది కూడా చూసుకోవాలి మనమే. సో మీరు అందుకనే గ్లూ తీసుకునేటప్పుడే కోన్స్లా ఉంది తీసుకుంటే ఇఫ్ మీకు ఎక్కడైనా బ్లాక్ అయినా కానీ మీరు సిజర్తో కట్ చేసేయచ్చు. సో ఇప్పుడు 4 సైడ్స్ గ్లూ అప్లై చేసాం కదా, ఇప్పుడు దీనికి తిలకమ్స్ అంటించుకుందాము. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను ఎట్లా స్టిక్ చేస్తున్నాను అనేది. సో సేమ్ మీరు కూడా అలానే స్టిక్ చేసుకోండి. 4 సైడ్స్ ఇంకా అలానే సేమ్ ఇలానే స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. గ్లూ ఎక్కువ పడినా కానీ అది డ్రై అయిపోతుంది, డోంట్ వరీ.
మళ్ళీ దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తే బ్యాంగిల్ అంతా అయిపోతుంది. సో అప్పుడు ఇంకా ప్యాచెస్ లాగా కనిపిస్తాయి. సో మీరు ఏం దాన్ని డిస్టర్బ్ చేయకుండా దానిపైన కుందన్స్ అనేవి అంటించేస్తే కొంచెం టైం తర్వాత అవి డ్రై అయిపోతాయి ఆటోమేటిక్గా. సో నా ప్రీవియస్ వీడియోలో నేను రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ కిట్ గురించి చెప్పాను. ఇఫ్ మీకు కనుక తెలియకపోతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. సో నేను కిట్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ మీకు కూడా కావాలి ఆర్ మీరు కూడా చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా, అంటే ఈ బ్యాంగిల్స్లో నేను చేసే కుందన్స్ ఉంటాయి కదా, ఈ బ్యాంగిల్లో ఏ కుందన్స్ అయితే యూస్ చేశానో ఆ కుందన్స్ అండ్ గ్లూ మీకు పంపిస్తాను. అండ్ బ్యాంగిల్స్కి థ్రెడ్ వ్రాప్ చేసి పంపిస్తాను నేను. మీరు థ్రెడ్ వ్రాపింగ్ కూడా అవసరం లేకుండా జస్ట్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుంటే సరిపోతుంది మీకు. ఇఫ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అలా అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏమేమి పంపిస్తానంటే థ్రెడ్ వ్రాప్ చేసిన బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ప్లెయిన్ నార్మల్ బ్యాంగిల్స్కి నేను థ్రెడ్ వ్రాప్ చేసి పంపిస్తాను. అండ్ నేను ఏ కుందన్స్ అయితే యూస్ చేశానో ఆ కుందన్స్ పంపిస్తాను మీకు. మీరు అవి స్టిక్ చేసుకొని మీరు గిఫ్టింగ్ పర్పస్కి యూస్ చేయొచ్చు. సో ఇఫ్ మీకు కనుక మేకింగ్ ఇంట్రెస్ట్గా ఉంది ఆర్ మేము కూడా ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది కదా మీరు కుందన్స్ నీట్గా అంటిస్తున్నారా లేదా అని చెప్పేసి. ఇఫ్ మీరు కనుక అది పర్ఫెక్ట్గా చేయగలిగారంటే అప్పుడు మీరు బ్యాంగిల్స్ తీసుకొని థ్రెడ్ వ్రాపింగ్ అవి నేర్చుకొని కొత్త డిజైన్స్ క్రియేట్ చేస్తున్నామా లేదా అని తెలుస్తుంది కదా. సో మీరు కూడా అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇఫ్ ఇంట్రెస్ట్గా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్లో ఓన్లీ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్సే కాదు, చాలా బ్యాంగిల్ డిజైన్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి ఛానల్ని. మీకు యూస్ఫుల్గా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో చాలా వీడియోస్ రాబోతున్నాయి. ఇంట్రెస్ట్గా ఉంటే బ్యాంగిల్ మేకింగ్లో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. సో డిజైన్ వచ్చేసి అయిపోయింది. ఇప్పుడు మనం మధ్యలో 3mm వైట్ రౌండ్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. సో గ్లూ అప్లై చేసి సో 3mm రౌండ్ కుందన్స్ కూడా నేను చూపిస్తాను, మర్చిపోయాను నేను ఫస్ట్లో చూపించడం. సో ఇప్పుడు చూపిస్తాను. ఇవిగోండి 3mm రౌండ్ కుందన్స్. ఈ కుందన్స్ ఇప్పుడు మనం బ్యాంగిల్కి స్టిక్ చేద్దాము. సో చెప్పాను కదా, ఇఫ్ మీకు బ్యాంగిల్ మేకింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డిజైన్ నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు యూజ్ అవుతే ఖచ్చితంగా చూడండి. అండ్ ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఖచ్చితంగా వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో డిజైన్ వచ్చేసి అయిపోయింది. ఇది గ్లూ ఇప్పుడు అంటించిన బ్యాంగిల్. గ్లూ డ్రై అయిపోయిన తర్వాత బ్యాంగిల్ డిజైన్ అనేది ఇలా వస్తుంది. సో చూడండి ఎంత షైన్ అవుతుందో. ఇఫ్ మీకు కనుక బ్యాంగిల్ డిజైన్స్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. టాటా బాయ్.